మనం మనం ధ్యానం చేసేటువంటిది 42వ కీర్తన. హ్మ్. చూడండి, మొన్న అంతకుముందు 4 వర్సెస్ ధ్యానం చేసాం. ఈరోజు దాన్ని కంప్లీట్ చేయటానికే ప్రయత్నం చేస్తాను. హ్మ్. సరే, 5వ వచనం చూడండి. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడిని చెప్పుకొనొచ్చు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నేను నా కనిపిస్తు నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నవి. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గురించిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవు నీవేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియమైనటువంటి తండ్రి, దయచేసి తండ్రి, దయచేసి యేసయ్య సహాయపడు తండ్రి, కృపానుగ్రహించు, బలము నాదే అన్నారు కదా మీరు. కనుక ప్రభువా, ఈ సమయమంతా ప్రతి నిమిషం కూడా మేము ఉపయోగించుకునగలాగన మీరు కృప చూపించి, ఈ కీర్తనలో ఉన్న దావీదు హృదయాన్ని మేము గమనించటానికి, దేవా అర్థం చేసుకోవడానికి దయచేసి సహాయపడతారని నమ్మి స్తుతిస్తూ, యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగానే నేను చెప్పాను, ఇది కోరహు కుమారులు రచించింది కాదని, దావీదు రాసిందని, కోరహు కుమారుల కొరకు రాశాడని. కాబట్టి ఇక్కడ ఏముండాలంటే కోరహు కుమారుల కొరకు రచించిన, కొరకు అన్న మాట ఉండాలి అక్కడ. ఫర్ ద సన్స్ ఆఫ్ కోరహ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సరే, ఇది దావీదు రాసినటువంటిది. దీని నిండా దావీదే కనపడతాడు. ఆయన అనుభవాలు, ఆయన స్టైలు, మరి ఆయన లిపి, ఇవన్నీ దావీదు యొక్క హృదయం ఈ కీర్తనలో కనపడుతుంది. అందరూ దాన్ని అంగీకరించారు, ఇది దావీదు రాసినటువంటి కీర్తన అనేది. కాబట్టి ఈ కీర్తన 2 భాగాలు. మొదట 5 వచనాలు ఒక భాగం, 6 వచనం నుండి 11 వచనం వరకు ఇంకొక భాగం. 2 వచనాలు ఒకే మరి ఆహ్, 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 ఒకే ఒకే సబ్జెక్ట్‌తో ముగిసినియని నేను మీతో చెప్పాను. కాబట్టి మొదటి మరి 2 వచనాల్లో ఆయన ప్రేమ దాహంగా ఉందని నేను మీకు చెప్పాను. 3, 4 వచనాల్లో ఆ ప్రేమ ఏడుస్తుందని, 5వ వచనంలో ఆ ప్రేమ నిరీక్షణ కొందని చెప్పాను నేను. సరే, ఈ 5వ వచనం ఏమంటున్నాడు? నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. చెప్పండి. తనలో తను మాట్లాడుకునేవాడిని ఏమంటారు? పిచ్చోడంటారు. ఇతరులతో మనం విస్తరించి మాట్లాడుతాం. కానీ మనతో మనం మాట్లాడేటువంటి కళ తప్పిపోయింది. మనతో మనం మాట్లాడుకోవాలి. నేను 1980లో రక్షించబడ్డా అని చెప్పాను గదా! ఆ దినాల్లో ఉండేటువంటి దాహం, ఆ దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క కన్నీరు, ఈ ఆ యొక్క అనుభవాలు కృపా సింహాసనానికి దగ్గరగా ఉన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు ఇన్నేళ్ళు గడిచాయి. ఇప్పుడు నేను అనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? ఇదిగో, నా పేరు బెంజమిన్. నన్ను బాగా తెలిసిన వాళ్ళు బెంజీ, నా స్నేహితులు, నాకన్నా పెద్దవాళ్ళు నన్ను బెంజీ అని అంటారు. నేను కూడా అలా అనుకోవాలి. బెంజీ,
నువ్వు రక్షించబడినప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏమైంది నీకు? ఏది ఆ దాహం? ఆ సన్నిధి కోసం ఆ పరితాపం ఏది? అసలు ఆ పుస్తక పఠనాలు, మరి వాక్యంలో నీవు మరి సంచరించినటువంటి విధానాలు, ఆ ఆ నీ నోటికి ఆ వాక్యం ఎంత రుచిగా ఉండేదో, అసలు ఆ వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఎంత తేడా. మనం కూడా ఇలానే మనం మాట్లాడుకోవాలి. పౌలు ఒక మాట అన్నాడు, ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా అని చెప్పి అన్నాడు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. తనతో తాను, తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఆయన, ఇంగ్లాండ్లో గ్రేట్ ప్రీచర్ ఆయన. చాలా బుక్స్ రాశాడు ఆయన. మామూలు వ్యక్తి కాదైన, పెద్ద డాక్టర్ ఆయన. తన డాక్టర్ యొక్క వృత్తికి ఆయన రాజీనామా చేసేసి వచ్చేసి ఆయన ఆ, ఒక చర్చిలో తన ప్రసంగాలు ఇంగ్లాండ్లో, అంటే సెలబ్రిటీస్ వెళ్ళేటువంటి చర్చికి పెద్ద పాస్టర్ అయిపోయాడు ఆయన. ఆయన ఒక పుస్తకం రాశాడు ఈ వచనం మీదే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఆ పుస్తకం యొక్క హెడ్డింగ్ ఏంటంటే స్పిరిచువల్ డిప్రెషన్. స్పిరిచువల్ డిప్రెషన్, ఆత్మీయ కృంగుదల. మీకు తెలుసా జార్జ్ వెర్వర్? ఓఎం ఆ, స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. రష్యాలో ఆయన్ని కేజీబీ, అంటే రష్యన్ సీక్రెట్ సర్వీస్, ఆయన వెతుకుతున్నప్పుడు ఒక చెట్టు ఎక్కాడు ఆయన. అక్కడ ఆయన ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ అక్కడే ఆయన మనసులో పుట్టింది. ఆయన అన్నమాట, ఒకవేళ నేను రష్యాలో అరెస్ట్ అయితే నాతో పాటు బైబిల్ని, బైబిల్తో పాటు మరొక బుక్కుని తీసుకెళ్ళటానికి అనుమతిస్తే ఆ పుస్తకాన్ని తీసుకెళ్తానని చెప్పి అన్నాడు. వండర్ఫుల్ బుక్, స్పిరిచువల్ డిప్రెషన్. సాతానుడు, దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు. ప్రాణమా, కృంగిపో. అటువంటి పరిస్థితులే నీకు వచ్చాయి. నీ రొమ్మును పుట్టినటువంటి నీ యొక్క కుమారుడే నీకు ద్రోహం చేసి నిన్ను నీ రొమ్ము మీద తన్ని నీ రాజ్యం ఆక్రమించుకున్నాడు. నువ్వు వెళ్ళి, ఎస్, అవును, కృంగుదల వస్తుంది, కృంగిపో. కానీ దీనికి సరిహద్దులు లేవా? అంతగా కృంగిపోతావా? కృంగావు, ఓకే, కానీ ఇంతగా కృంగిపోతావా? నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. ఇట్ హ్యాస్ డ్యూ లిమిట్స్. దేవుడు లేడనంత కృంగిపోవటం కుదరదు. అది సరైనటువంటి విషయం కాదది. సేవకు వచ్చిన ఆరంభ దినాల్లో నేను పడినటువంటి బాధ, మరణాపేక్ష, చనిపోతే బాగుండు అనేటువంటి ఆ పరిస్థితి గుండా కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు ఒక బ్రదర్, ఇప్పుడు హెబ్రోన్లో ఆయన చాలా పెద్ద ఆయన, కాలేబు గారు, బ్రదర్ కాలేబ్, ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చాడు. బ్రదర్, సంగారెడ్డిలో ఎల్డర్ ప్రభుదాస్ గారు పెద్ద యాక్సిడెంట్ అయిందంట, మనం చూడ్డానికి వెళ్దాం, వస్తారా అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏం జరిగిందంటే ఆ ప్రభుదాస్ గారు ఆయన బైబిల్ స్టడీకి స్కూటర్ మీద తన భార్యని ఎక్కించుకుని వెళుతుంటే ఒక లారీ ఆయన పక్క నుండి దూసుకు వెళ్ళిపోయింది. ఆ లారీ
వెనకాల చివరన ఒక కొక్కిం ఉంటుంది, ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్‌కి ఒక కొక్కిం ఉంటుంది. హుక్ ఉంటుంది. అది సరిగ్గా తగిలించలేదు. అది గాలిలో వస్తుంది. కరెక్ట్‌గా ఆ హుక్ ఈయన కాలర్‌కి తగిలింది. అంతే. కింద పడిపోయాడు. కొన్ని దరిదాపు 1 కిలోమీటరు వాళ్ళని ఈడ్చుకు వెళ్ళిపోయింది. ఈయన స్కూటర్ విడిచిపెట్టలేదు. ఆ హుక్ ఈయన్ని విడిచిపెట్టలేదు. చూచిన వాళ్ళు ఆ దృశ్యాన్ని చూచి భయపడ్డారది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎన్నెముకలున్నాయో అన్నెముకలు ఇరిగిపోయాయి ఇద్దరికీ. వాళ్ళ సంగారెడ్డి హాస్పిటల్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆమె నర్స్ ఆమె. హెడ్ నర్స్ ఆమె. ఆ హాస్పిటల్‌లో పెట్టారు. చూట్టాకెళ్ళాం. లోపలికెళ్ళి వాళ్ళ యొక్క దుస్థితి చూశాను. ఎముకలన్నీ ఇరిగిపోయాయి. ఏడవటానికి శక్తి లేదు. కన్నీరెప్పుడో తరిగిపోయింది. వాళ్ళు నా వైపు చూశారు. చెప్పండి, ఏ మాటల చేత వాళ్ళని ఆదరించగలం? సాధ్యమా? హెబ్రోన్ పత్రికలో మొత్తం అది ప్రచురించారు. ప్రపంచంలో ఉన్న హెబ్రోనైట్స్ అందరూ వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళ మంచం మీద పండుకుని వాళ్ళకు బెడ్ సోర్సెస్ వచ్చేసాయి. ఆ బెడ్ సోర్సెస్‌ని క్లీన్ చేయటం కొరకు వాళ్ళను వీపుని ఇట్లా పైకి తిప్పేటప్పుడు విరిగిపోయినటువంటి ఎముకల నుండి వచ్చేటువంటి బాధ తట్టుకోలేక వాళ్ళకి కావాల్సిందొకటి మరణం. అది రాదు. పగలు, రాత్రి, వారాలు, నెలలు అలా ఉన్నారు. కడుపులో తిప్పింది నాకు. గదిలో నుండి ఇప్పుడు బయటికి పారిపోదామా అనిపించింది. అప్పుడు కాలేబ్ గారు నాతో అన్నాడు, "బ్రదర్ ప్రార్థన చేయండి." ఏమని ప్రార్థన చేయాలి? ఏ పదాలు నాకు దొరుకుతాయి? సాధ్యమా ప్రార్థన చేయటం? బ్రదర్ మీరే ప్రార్థన చేయండి అన్నాడు. ఆయనే ప్రార్థన చేశాడు. ఆ గదిలో నుండి బయటికి వచ్చేసాము. అక్కడంతా విశాలమైనటువంటి స్థలంలో పెద్ద పెద్ద చెట్లు, పచ్చని చెట్లు, చల్ల గాలి వీచింది. గుండెల నిండా గాలి పీల్చాను. అప్పుడు కాలేబ్ బ్రదర్ నాతో అన్నాడు, "బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పండి. మీ కష్టాలు ఏ పాటివి? ఇంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు మీరు." మనం కూడా ఇలానే అనుకోవాలి. సకల లోకంలో ఉండేటువంటి పరిశుద్ధులకి ఇలానే జరుగుతుంది. మనకన్నా అధికమైనటువంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి ఆ విశ్వాసపు వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్, వీ హ్యావ్ టు రిమెంబర్. వాళ్ళ జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే దావీదు తన ప్రాణంతో అంటున్నాడు, "నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచు." క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూడండి. అత్యంత వర్స్ట్ టైమ్స్‌లో వాళ్ళు హల్లెలూయా పాటలు పాడారు వాళ్ళు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దావీదు యొక్క జీవితంలో ఆ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. సమస్యలు పరిష్కారం చేయబడలేదు. ఇంకా అతడు తరంబడుతూనే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఒక రోజున నేను సత్యము కొరకై చిత్రహింస అనేటువంటి పుస్తకాన్ని చదువుతున్నాను.
పుస్తకాన్ని మూసేశాను. చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, రిచర్డ్ ఒరంబ్రాంట్‌ని నాకు చూపించు, నాకు చూడాలని ఉంది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టలు. ఆయన చూడాలనుంది. నాకు సహాయం చెయ్యి. ఎవరో తలుపు తట్టారు. మోకాళ్ళ మీద ఉన్నాను. తలుపు తీశాను. యెహోవా దాస్ అని బ్రదరు, ఇప్పుడు చాలా నార్త్ ఇండియాలో చాలా పెద్ద సేవకుడు, వచ్చి అన్నాడు నాతో, అన్నా, మీకు తెలుసా, సికింద్రాబాద్లో రిచర్డ్ ఒరంబ్రాండ్ వస్తున్నాడట, ఈరోజు మీటింగ్ అట. అంతే, వెళ్ళిపోయాను నేను. నా పక్క నుండి రిచర్డ్ ఒరంబ్రాండ్ సబిత నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు క్రీస్తును అంగీకరించిన కారణాన జైల్లో 16 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. 3 సంవత్సరాలు స్నానం లేకుండా చీకటి గదిలో ఉన్నారు వాళ్ళు. ఆయన చెప్పాడు, ఆ జైల్లోనట ఒక 25 మంది ఉండగలిగే గదిలో 50 మందిని పెడితే, ఆ జైల్లోనట ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడుకునేవారట. వాళ్ళ సంఖ్యలే కంజీర్లయ్యాయట. యేసు యేసు నామాన్ని, యేసు నామంలో వాళ్ళ పాటలు ఆ జైల్లో ప్రతిధ్వనించాయట. సంఖ్యలతో మ్యూజిక్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకిచ్చినటువంటి ఆ జావా, రొట్టె ఆయన శరీరమని, ఆయన ఆయన యొక్క అది రక్తమని అందరూ ఆదివారాన వాళ్ళు ప్రభు బలలో పాలు పొందేవారని ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పు నువ్వు. నువ్వు అనవా, నా ప్రాణమా, నీవేళ కృంగిన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇలా దావీదు మాట్లాడుకున్నప్పటికీ తనకు ఆదరణ రాలా. కాబట్టి దెన్ హీ టర్న్డ్ అన్ టు గాడ్, దేవుని వైపు తిరిగాడు. అందుకోసం 6వ వచనంలో అన్నాడు, నా దేవా, నా ప్రాణం ఎంత కృంగిపోయిందో చూడు. ఆయనకి తెలుసు ఈ పెనుగాలను ఎవరు గద్దించగలరో, నిమ్మడమై ఊరుకుండమని ఎవరు ఆజ్ఞాపించగలరో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వైపు, ఆయన వైపు, దేవుని వైపు తిరిగాడు. అంటున్నాడు, నా ప్రాణము నాలో కృంగిపోయింది. మీకు తెలుసా, మన విశ్వాసంలో విశ్వాసం ఉంటుంది. గ్రామర్ సరిపోలేదు కదా, విశ్వాసంలో అవిశ్వాసం ఏంటి? ఎస్, మన విశ్వాసంలో బోలెడంత అవిశ్వాసం ఉంటుంది. అది నా సబ్జెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ మాత్రం మీకు చెప్తాను నేను. బాప్తీసమిచ్చి యోహాన్ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. బాప్తీసమిచ్చి యోహాన్ అన్నాడు, ఇదిగో లోకపాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఆకాశం తెరబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగొచ్చాడు. పరలోకం నుండి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను అక్కడ ఉన్నాడు. జాన్ జాన్ మరి బాప్తీసమిచ్చి యోహాను అరెస్ట్ అయ్యాడు. యేసు ప్రభు కౌరంపించాడు, రాబోవాడు నీవేనా? నమ్మగలమా ఇది? బాప్తిస్మిచ్చి యోహాన్లో ఈ అనుమానాన్ని మనం నమ్మగలమా? మాథ్యూ హెన్రీ తన కామెంటరీలో రాశాడు, దేవదారు వృక్షాలకి ఈ గతి పడితే తోటకూర కాళ్ళం మనమెంత అన్నాడు ఆయన. అందుకోసం అంటున్నాడు, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే అబ్షాలోము చేత తరంబడ్డాడో అప్పుడు
అతడు యోర్దాను నది దగ్గరికి, అట్ మోస్ట్ బోర్డర్స్ ఆఫ్ కానాన్, అక్కడికి పారిపోయాడు. మొత్తం మీద వేగులు వాళ్ళ ద్వారా అబ్షాలోముకు తెలియవచ్చింది, దావీదు యోర్ధాను ప్రాంతాల్లో ఉన్నాడని. తన సైన్యాన్ని తీసుకుని వస్తున్న సందర్భంలో ఏం జరిగింది? ఇలా అబ్షాలోము వస్తున్నాడని వేగులు వారి ద్వారా దావీదుకు తెలిసినప్పుడు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? హెర్మోను పర్వతానికి వెళ్ళాడు. త్వరలో అక్కడ ఉన్నాడని కనుగొనబడింది. అక్కడి నుండి పారిపోయాడు. మీసారి కొండకొచ్చాడు. మీసారి కొండ అంటే చిన్న కొండ. ఎక్కడైతే మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో ఆ సీనాయి కొండ దగ్గరికి. చూశారా ఎటువంటి ప్రాంతాలు అవి? ఎలా పారిపోయాడో. ఇప్పుడు దావీదు అనేటువంటి మాట ఏంటంటే, వేరెవర్ ఐ గో ఐ రిమెంబర్ యూ. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తనతో తీసుకువెళ్ళాడు. హెబ్రోన్ సహవాసంలో సంఘాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక బ్రదర్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ సరైన సహవాసం ఉండదు. ఆయన అక్కడి నుండి ఆ ఊళ్ళు తిరిగి సువార్త చేసి మనుషులను సమకూర్చుకుని దేవుని దగ్గరికి వాళ్ళు నడిపించి ఉద్యోగమైన తర్వాత అదే పని అలా ప్రయాసపడిన సందర్భంలో కొంతమంది రక్షించబడతారు. ఆ తర్వాత ఇంకొక బ్రదరు ట్రాన్స్ఫర్ అయి ఏదో కారణం చొప్పున ఆ ప్రాంతానికి వస్తాడు. వాళ్ళందరూ కలుస్తారు. వాళ్ళందరూ ఇలా అనుకుంటారు. మరి ఆదివారం మనం ఏం చేద్దాం? ఆదివారం కూడుకుంటారు. 2 గదులు నిండిపోతాయి. హెబ్రోన్ కబురు పంపిస్తారు, బ్రదర్ ఇక్కడ మేము కూడుకుంటున్నాం, మాకు టేబుల్ కావాలి. వాళ్ళు అక్కడి నుండి వచ్చి టేబుల్ స్టార్ట్ చేసి మందిరాన్ని స్టార్ట్ చేసిన సందర్భంలో ప్రియులారా, సంఘాలన్నీ ఇట్లా కదా ఏర్పడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారో, ఒక దేవుని బిడ్డకు ట్రాన్స్ఫర్ కూడా యాదృచ్ఛికం కాదట. ఇట్ ఈస్ అపాయింట్మెంట్. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్. ఈవెన్ మెడ్రాస్లో ఉన్నటువంటి సంఘాలు కూడా తెలుగు బ్రదర్సే స్టార్ట్ చేశారు. దావీదు అంటున్నాడు, నేనెక్కడికి వెళ్ళినా అక్కడ నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రియులారా, 7వ వచనంలో తన యొక్క శ్రమలన్నీ ఎక్కడి నుండి వచ్చాయో దావీదు చెప్తున్నాడు. ఆ శ్రమల యొక్క ఉత్పత్తి స్థానం ఏంటో 7వ వచనంలో ఒక మాట 3 సార్లు ఉంది. మరి ఆ మాట సారీ, మాట కాదు, ఒక అక్షరం 3 సార్లు ఉంది. ఆ అక్షరం ఏమిటో చెప్తారా? కరడు, అలలు, తరంగములు. కాదు, మాట నేను అనలేదు, అక్షరం అన్నా. థ్యాంక్ యూ సిస్టర్. అక్షరం. నీ జల ప్రవాహ ధారల ధ్వని, నీ అలలు, నీ తరంగములు, నీ అన్న మాట. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయో అది దావీదుకు అర్థమయ్యి ఎంత కృంగిపోయి ఉంటాడో ఆలోచించండి. ఈ యొక్క శ్రమలు ఎక్కడి నుండో కాదు, దేవుని దగ్గర నుండే వస్తున్నాయి. ఈ తరంగాలు, ఈ అలలు అన్నీ కూడా నీవే. నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు, నీ జల ప్రవాహ ధారల ధ్వని కరడును పిలుచుచున్నది.
ఒక్కొక్కసారి దేవుని బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ వస్తుంది. ఒక మరి భయానకమైనటువంటి ఆలోచన తర్వాత వెనువెంటనే ఇంకొక ఆలోచన వస్తుంది. ఆ విషయాన్ని దావీదు ఎలా చెప్పాడు? అలలట. మీలో సముద్రాన్ని ఎంతమంది చూశారు? చాలామంది చూసుంటారని నేను అనుకుంటున్నాను. మీరు నాతో చెప్పండి. ఒక అల తర్వాత ఇంకొక అల ఎంతసేపట్లోకి వస్తుంది? 2 గంటల? గంట? అరగంట? 5 నిమిషాలా? నిమిషమా? కరడు అన్న మాటకు కింద రాసింది అల. అలలొస్తాయట మీదకు. ఒక భీకరమైన అల వచ్చి ఒక విశ్వాసిని ఇలా కొట్టి ఈ అల చెప్తుందంట ఇంకొక అలకు, ఇదిగో నా పని నేను బాగా చేశాను, నేను బాగా ఇతన్ని కొట్టాను, నువ్వు రా అని పిలుస్తుందట. కరడు కరడును పిలుస్తుందట. ఒక్కొక్కసారి అలా ఉంటుంది మన పరిస్థితి. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే నీతి మార్గంలో వెళుతున్నారో వాళ్లకు ఇటువంటి భీకరమైనటువంటి పరిస్థితులు గుండా కూడా దేవుడు తీసుకెళ్తాడు. అదే దావీదనేది. ఈ అలలు ఇలా వస్తుంటేనట దేవుడు జలప్రవాహ ద్వారాల ధ్వని అంటే ఆదికాండం 8వ అధ్యాయానికి మీరు వెళ్ళండి. దేవుడు ఆకాశపు తూములు విప్పాడట. జల ప్రవాహాలు భూమిని ముంచివేసేయట. ఈ జల ప్రవాహ ద్వారాలు ధ్వని విన్నాయట. ఈ అలలు విన్నాయట. ఈ అలలు అనుకున్నాయట దేవుడే వీడికి వ్యతిరేకంగా ఉన్నాడు, కాబట్టి మనం వెళ్దాం, మన పని మనం చేద్దాం అనుకున్నాయట. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నవి. అటువంటప్పుడు ఒక విశ్వాసి ఏం చేయాలి? 2, ఒకటి దేవుని శక్తి, రెండవది ఆయన తనకిచ్చిన వాగ్దానాలు నమ్ముకోవాలి. అప్పుడు ఏం చేస్తాయో తెలుసా? ఆ దేవుని శక్తి, ఆ వాగ్దానాలు అతని కాళ్ళు పట్టుకుని పైకి లేపుతాయి. అప్పుడు ఈ అలలన్నీ కూడా మెడల మీద వెళ్ళిపోతాయి కానీ మన తలల మీదుగా వెళ్ళవు. ప్రపంచ చరిత్రలో నీళ్ల మీద నడిచినటువంటి వ్యక్తులు ఇద్దరే. ఒకటి యేసు ప్రభు, 2 పేతురు. పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నన్ను రాని. దేవుడు రమ్మన్నాడు. పడవలో 2 కాళ్ళు సెక్యూరిటీ. ఇప్పుడు రమ్మన్నాడు, నీళ్ల మీదకి వెళ్ళాలి. పడవలో ఒక కాలు పెట్టాడు. భయంగానే ఉంటుంది కదా. కాలు బయట పెట్టాడు. మొత్తం టోటల్ సెక్యూరిటీ 2వ కాలు మీద ఉంది. ఉంటుంది సంఘర్షణ, చాలా పెద్ద సంఘర్షణ ఉంటుంది. ఈ కాలు లేపనా వద్దా అని. 2వ కాలు లేపాడు. ఈ కాలు లోపలికి వెళ్ళా. ఆశ్చర్యపోయాడు. 2వ కాలు నీళ్ల మీద పెట్టాడు. నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే యేసు మీదన తన దృష్టి పక్కకు వచ్చిందో, తుఫానును చూశాడో, అక్కడ రాయబడింది అతడు మునిగిపోసాగాను. ఒక వ్యక్తి చెప్పండి, మీరు మునిగిపోసాగుతాడా? బైబిల్లో రాసింది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మునిగిపోసాగాను. యాంకిల్స్, మోకాళ్ళు, ఆ తర్వాత నడుము, ఇంకా లోపలికి వెళ్తున్నాడు. కృప కలిగిన దేవుడు ప్రార్థన చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. కేకేశాడు, దేవా నన్ను కరుణించు. ఆయన వచ్చి చేయి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? మన విశ్వాసంలో అనేక సందేహాలు ఉంటాయి. అవిశ్వాసి అనలేదు, అల్ప విశ్వాసి. మనమందరం అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్. మనకు అంత స్ట్రాంగ్ ఫెయిత్ లేదు. అవిశ్వాసి అనలేదు కదా. మన విశ్వాసంలో ఎన్ని సందేహాలు ఉంటాయో తెలుసా?
ఎప్పుడైతే తుఫాను వైపు చూశాడో అప్పుడు గుర్తొచ్చింది. ఆ గలిలయ సముద్రంలో ఎంతమంది చచ్చిపోయారో, ఆ ఒడ్డుకి ఎన్ని శవాలు కొట్టుకొచ్చాయో. అవును. మన జీవితంలో యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూచుచు మన ఎదుటికున్న పందెములు ఓపికతో పరిగెత్తినంత కాలం మన పరుగు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో, లోకం మీదకో, డబ్బు మీదకో, మరొక దాని మీదకెళ్తుందో, అంతే మన పరిస్థితి. హ్మ్. దావీదంటున్నాడు, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నవి. నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి. ప్లీజ్ అర్థం చేసుకోండి దావీదును. మనలాంటి మనిషి ఆయన. సూపర్ హ్యూమన్ ఏమి కాదు ఆయన. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయానకమైనటువంటి పరిస్థితి, గాఢాంధకారపు లోయది. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఏమన్నాడో తెలుసా? 8వ వచనం ఎలా ప్రారంభమైందంటే, అయినను అయినను వాట్ ఎ విక్టరీ. ఏమైనా సరే పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవట. దేవుడు ఎప్పుడు శ్రమపరచడమే ఆయన అదే పని కాదట ఆయనకి. శ్రమ పెట్టిన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడట ఆయన. మన మేలు కొరకే, మన స్పిరిచువల్ ఎడిఫికేషన్ కొరకే ఇటువంటి అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తాడు. దావీదు వెళ్ళకపోతే, దావీదు కలంలో నుండి ఇటువంటి కీర్తన జాలువారి ఉండేదా? మనకి ఈ భాగ్యం వచ్చి ఉండేదా? అయినను థింగ్స్ మే బి బ్యాడ్, ఎప్పుడు అవి అలా ఉండు. మేము ఒకసారి మా ప్రాణం పాతాళానికి కృంగిపోయింది. ఆ రోజు మేమిద్దరం బైబిల్ చదువుకున్నాం. బాలేదు. చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో మేమున్నాం. అప్పుడు మేము డైలీ ఈ యొక్క సారీ డైలీ డివోషనల్ బుక్, అది ఎడార్లో సెలయేళ్ళు, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్, ఇంగ్లీష్ బుక్ మా దగ్గర ఉండేది. ఆ రోజు ఆ పోర్షన్ చదివాం. నా ఫేవరెట్ భక్తుడు స్పర్జన్ యొక్క మాటలు అక్కడ రాయబడ్డాయి. దాని హెడ్డింగ్ ఏంటంటే, హూ టోల్డ్ ది, నీకెవరు చెప్పారు? హూ టోల్డ్ ది, నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు రాత్రి తర్వాత పగలు రాదని? నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు అరణ్యము తర్వాత కానాను రాదని? నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు తుఫాను తర్వాత నెమ్మడము నీ జీవితంలో రాదని? నీకెవరు చెప్పారు? ఎవరో మమ్మల్ని పైకి ఎత్తినట్లుగా, సంఖ్యలలో ఉన్నటువంటి భారభరితమైనటువంటి ఆత్మలో నుండి ఇలా పైకి లేచినట్లుగా మేము లేచాము. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. దావీదట ఒక రోజున తన యొక్క బ్లాక్ స్మిత్, అంటే ఆ, అంటే బంగారం ఆభరణాలు చేసేటువంటి వ్యక్తిని పిలిచి, నాకు ఒక ఉంగరం చేయమన్నాడట. అది పెద్ద విశేషం కాదు. అతడు సరే అని వెళ్ళిపోబోతుండగా అన్నాడట,
ఇదిగో చూడు, ఇదిగో ఈ ఉంగరం మీద, ఈ ఉంగరం నా ప్రాణం పాతాళం కృంగిపోయినప్పుడు ఈ ఉంగరం చూడగానే నేను నేను ఉజ్జీవించబడాలి. లేదా నా ఆనందం సరిహద్దులు దాటుతుందా ఆ ఉంగరం చూడగానే? నా యొక్క హద్దులు లేనటువంటి ఆ సంతోషం కంట్రోల్ కావాలి అన్నాడట. విచారంతో ఆ బ్లాక్ స్మిత్ వెళ్ళిపోతుంటే కోట గోడల దగ్గర సొలొమోను ఆడుకుంటున్నాడట. ఏంటి మీరు అలా కృంగిపోయారని సొలొమోను అడిగినప్పుడు, ఇంకేముంది, మీ బాబు ఇటువంటి ఉంగరం చేయమన్నాడు అన్నాడట. మీరు విచారించొద్దు, భయపడొద్దు. ఒక మాట, ఈ మాట ఉంగరం మీద రాయమన్నాడట సొలొమోను. ఉంగరం తయారు చేశాడు, ఉంగరం మీద ఆ మాట రాశాడు, దావీదుకిచ్చాడు. ఒకానొక రోజున అతని ప్రాణం పాతాళానికి కృంగిపోయింది. అప్పుడు ఉంగరం గుర్తొచ్చింది. ఉంగరాన్ని చూశాడు, ఆ మాటలు చదివాడు, ఎంత ఉజ్జీవించబడ్డాడు. అదే రీతిగా వైస్ వర్స, అవధులు లేనటువంటి సంతోషం చూడగానే, ఆ సంతోషం, ఆ మాట చూడగానే కంట్రోల్ అయినాయి. ఇప్పుడు ఆ ఉంగరం మీద ఏ మాటలున్నాయనే కదా మీరు ఆసక్తిగా వింటున్నారు. ఆ ఉంగరం మీద ఏమి రాయబడిందంటే, ఇది శాశ్వతం కాదు. ఏడుస్తున్నావా? హ్మ్. శాశ్వతం కాదు. నవ్వుతున్నావా? శాశ్వతం కాదు. ఈ సూర్యుని కింద భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు ఏడుస్తున్న నీవు ఒక రోజున నవ్వుతావు. ఇప్పుడు నవ్వుతున్న వారులారా, ఒక రోజున మీరు ఏడుస్తారు. కాబట్టి ఈ వచనం ఎలా మరి ఎలా ఉందంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, అయినను పగటి వేళ పగటి వేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును. రాత్రి మన ప్రాణం కృంగిన, రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగునని బైబిల్లో ఉంది. రెండు విషయాలు ఇక్కడ, ఒకటి కీర్తన, ఒకటి ప్రార్థన. యాకోబు చెప్తున్నాడు, ఎవరికైనా సంతోషం కలిగినా వాడు పాటలు పాడాలి, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. పాటలు, ప్రార్థన, ఈ రెండు మనకు సహాయం చేస్తాయి. కానీ ఈ వచనాన్ని రివర్స్ చేశారు. ఈ యొక్క 16వ అధ్యాయంలో పౌలు శీల వాళ్ళను బాగా కొట్టి, రక్తాలొచ్చేట్టు కొట్టి, వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు ఆ శ్రమలో వాళ్ళు పాటలు పాడారట. క్రిస్టియానిటీ అనేటువంటిది ఎంత రివర్స్గా ఉంటుందో మీరు ఆలోచించండి. మన సంతోషం అనేటువంటిది ఈ కంటికి కనపడేటువంటి వాటి మీద మనకు ఉండదు. ప్రియులారా, దేవుని కొరకు దెబ్బలు తినటం గొప్ప భాగ్యం ఇది. ఆ రేపటి దినం పరలోకంలో ఆ యొక్క గాయాలు మెరుస్తాయి. అదే హెబ్రోనులో ఒక పాట, ప్రతి ఒక్క గాయమును చుంబింతును అని. యేసు గాయాలు, ప్రవక్తల యొక్క గాయాలు, దేవుని బిడ్డల యొక్క గాయాలు, వాళ్ళు పాటలు పాడారు. ప్రియులారా, ఈ యొక్క 9, 10, 11 ఈ 3 వచనాలు ఒక సిగ్మెంట్, ఒక భాగం అన్నమాట. ప్రియులారా, దేవుణ్ణి ఈ 9వ వచనంలో దావీదు ప్రశ్నిస్తున్నాడు. 10వ వచనంలో
మనుషులు దావీదుకు ప్రశ్నేస్తున్నారు. 9వ వచనంలో అంటున్నాడు, నీవేలా నన్ను మరిచి ఉన్నావు? ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి నా దేవునితో మనవి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు అంటున్నాడు, ఆశ్రయ దుర్గం. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్. వెన్ వీ హ్యావ్ నో రిఫ్యూజ్, దట్ టైమ్ దిస్ క్వశ్చన్స్ రైజెస్. ఏ ఆశ్రయం మనకు లేనప్పుడు అప్పుడు ఇటువంటి ప్రశ్న వస్తుంది. అప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మన యొక్క విశ్వాసం దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. ఏమిటి ఆ వాగ్దానాలు నెరవేరలేదని మన విశ్వాసం ప్రశ్నిస్తుంది. శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడు పగలు రాత్రి గుండెల్లో కత్తి పెట్టుకుని విరిగిన ఎముకలతో జీవించడం ఎంత కష్టమో తెలుసా? ఇంత దైవభక్తుణ్ణి, దేశభక్తుణ్ణి, ఆయన లేకుండా మరి మొత్తం దేశమంతా కూడా ఆ ఆ ఆ గొలియాతును చూసి వణికినప్పుడు ఈ పిల్లవాడు 16 ఏళ్ల బాలుడు, ఆశ్చర్యం కాదా? ప్రపంచం ఇప్పటికైనా మర్చిపోతుంది ఆ విషయాన్ని? నిజంగా జరిగింది అయ్యాలోయలు అది. దేశం యొక్క అవమానాన్ని ఎలా కాపాడాడు? త్వరగా మర్చిపోయారు వీళ్ళు. అందుకోసం అంటున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు అని అంటున్నాడు. నీ దేవుడు ఏమయ్యాడు? వీళ్ళే దావీదే వీళ్ళని అడగాలి. నా దేవుడు ఏమయ్యాడా? మీకు కళ్ళు లేవా? మీరు చూడటం లేదా? నా దేవుడు నాతో ఉన్నాడు. దావీదు ఒకవేళ దేవుని ఆలయంలో నుండి వెళ్ళగొట్టబడినప్పటికీ తన యొక్క హృదయమే దేవుని ఆలయం అయిపోయింది. అనేక సందర్భాల్లో చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్టెఫన్ని బయటికి తీసుకొచ్చేశారు. దేవాలయంలో బయటికి వెళ్ళగొట్టారు. రాళ్లతో కొట్టాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని ఓపెన్ చేశాడు. వాళ్ళకి అదే శాంక్చురీగా, దేవాలయంగా మారిపోయింది. అన్నాడు, ఇదిగో నేను ఆయన నాకు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి యేసు నేను చూస్తున్నాను అని చెప్పి అన్నాడు. అవును, ఒక్కొక్కసారి ఇది మాత్రం నిజం. దేవుడు లోకానికే కాదు, తన ప్రియ బిడ్డలకు కూడా మరుగుగా ఉంటాడు. అప్పుడు ప్రియ బిడ్డలు వేసేటువంటి కేకలే ఇవి. ఒక్కొక్కసారి మన దుఃఖం ఎలా ఉంటుందంటే, మగ్ధలైన మరి జ్ఞాపకం చేసుకోండి. తన దుఃఖము చేత తన కళ్ళు సరిగా కనపడక ఆ కన్నీటి చేత ఎదురుగున్న వ్యక్తి ఎవరో తెలియక యేసుతోనే అంటుంది, నా ప్రభువుని ఎక్కడుంచారు నాకు చెప్పండి, తీసుకెళ్తానని. సరి కనపడలేదు ఆయన. ఆ కన్నీటి పొరలు మనము అలానే ఉంటాం. యేసు యొక్క భుజాల మీద పడి ఏడుస్తూ, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు అంటాం. ఒక్కొక్కసారి అనేక సందర్భాల్లో ఈ యొక్క పెర్సిక్యూటర్స్ ఎవరైతే దేవుని బిడ్డలను హింసిస్తారో వాళ్ళు ఈ ప్రశ్న వేశారు విశ్వాసుల మీద. రష్యాలో -25 డిగ్రీల్లో వాళ్ళు నిలబెట్టి, ఇప్పుడు చెప్పండి మీ దేవుడు ఏడి అని చెప్పి అడిగారు. ఒకసారి బట్టలు తీసేసి వాళ్ళని అలా నిలబెట్టి ఎంత ఘోరంగా వాళ్ళని అడిగారు, యేసు గొప్పడా చలి గొప్పదా? సరిగ్గా అదే లైన్లో ఒక దేవదూత నిలబడింది.
అంతే. ఆ హింసించేవాళ్ళు ఒక సైనికుడు తన బట్టలు తీసివేసి వెళ్ళిపోయి ఆ లైన్‌లో అనేక సందర్భం. ఈ యొక్క వ్యక్తులు ఇలా అడిగారు. ఏడి మీ దేవుడు? 11వ వచనం ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు. ఓకే. ఒకవేళ నీవు కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతుంటే నువ్వు నీ ప్రాణముతో ఈ ప్రశ్న వేయి. ప్రాణమా నువ్వెందుకు కృంగావు? అంటే ప్రాణమే నీకు సమాధానం చెప్తుంది. ప్రాణమే నీకు ఆన్సర్ ఇస్తుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచు. హోప్ దౌ ఇన్ గాడ్. లోపల నుండి వస్తుంది ఆ జవాబు. గ్రేట్ సెయింట్స్ హెస్ ఎ గ్రేట్ ట్రైల్స్ అన్నారు డేవిడ్ బ్రెయినార్డ్. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్, అతడు యువకుడు. రెడ్ ఇండియన్స్ మధ్య పని చేయటానికి వెళ్ళాడు. దుర్బలమైనటువంటి దేహం, ఆ చలికి శరీరం శుష్కించిపోయింది. అనేక పర్యాయాలకు జ్వరం వచ్చేది. గుర్రం మీదే తిరిగాడు ఆయన. జార్జియా అనే ప్లేస్ అదంతా కూడా. అసలు డేవిడ్ బ్రెయినార్డ్ని ప్రపంచం మర్చిపోలేదు. ఒక రోజున ఆ గుర్రం మీద ఎంతో చలిగా జ్వరం వచ్చినప్పుడు ఆ శరీరం దాన్ని భరించలేక తన గుడిసెకొచ్చి అప్పుడు అనుకున్నాడట, ఎవరైనా తలుపులు తీసి ఇంత వేడి వేడి ఛాయ్ ఇస్తే ఎంత బాగుండో అనుకున్నాడు. ఎవరున్నారు? లోపలికొచ్చి సూర్యులో పెట్టినటువంటి ఆ రొట్టిని తీసి ఆ నీళ్ళలో ముంచుకు తిని అదే రాత్రి మిక్కటమైనటువంటి చలిలో ఆత్మల కొరకు వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఆయనకి చెమట్లు పట్టాయట. ఆయన చచ్చిపోతున్నప్పుడు జోనథాన్ ఎడ్వర్డ్స్ దగ్గరికి వచ్చాడు. క్రిస్టియన్ ఫిలాసఫీ, సిస్టమేటిక్ ఫిలాసఫీ రాసిన జోనథాన్ ఎడ్వర్డ్స్. ఆయన గురించి ఇప్పుడు చెప్పుకోవటానికి మనకు టైం లేదు. నా టైం అయిపోతుంది. ఆయన కూతురు జెరూషా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఆమె ఆయనకు పరిచర్య చేసింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆ మాటలు జోనాథన్ ఎడ్వర్డ్స్ విన్నాడు. వారికి స్పిరిచువల్ మ్యారేజ్ అయిందని, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగానే ఆయన గుర్తించాడు. ప్రపంచం కూడా గుర్తించింది. ఏమీ లేదు. ఆ శుష్కించినటువంటి ఆ దేహానికి ఆమె పరిచర్య చేసింది. జోనథన్ ఎడ్వర్డ్స్ అనేవాడట, జెరూషా ఈరోజు నేను చచ్చిపోతాను, దేవుడు నాకు మరణం ఇస్తాడు. నో, మరణం వచ్చేది కాదు. ఆ నిప్పుళ్ళు ఆ యొక్క శరీరంలో నిప్పులు నిద్రపోయేవి కాదు. ఈరోజు చచ్చిపోతాను జెరూషా, జెరూషా ఈరోజే నా మరణం అయి ఉంటుంది, వచ్చేది కాదు. ఆ రీతిగా నెలలు నెలలు ఆయన బెడ్ మీదే ఉన్నాడు. ఆ బెడ్ మీద ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ జెరూషా రాసింది. ఆ బుక్కే జోనాథన్ ఎడ్వర్డ్స్ డైరీ. ఆ తెలుగులో కూడా దొరుకుతుంది అది. ఆ జోనాథన్ ఎడ్వర్డ్స్ డైరీని జాన్ వెస్లీ తన గుర్రం మీద ప్రయాణం చేసిన సందర్భంలో జేబులో పెట్టుకునేవాడు. ఎప్పుడైతే తన ప్రాణం కృంగిపోయిందో ఆ డైరీ చదివేవాడు. విలియం గోఫోర్త్ ఆ డైరీ చదివే చైనాకి వెళ్ళిపోయాడు. ఆ డైరీ చదివే కెనడాలో టొరంటోలో పీపుల్స్ చర్చ్ స్థాపించిన ఆస్వాల్డ్ జే స్మిత్ 500 మిషనరీస్ని ప్రపంచానికి పంపించాడు. ద గ్రేట్ సైన్స్ హ్యాస్ ఎ గ్రేట్ ట్రయల్స్. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని చెప్పుకోవచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. చివరికి ఆయన విశ్వాసం ఆయనకు వచ్చేసింది. ఆయన విజయాన్ని, దావీదు విజయాన్ని సాధించాడు.
తిరుగుబాటు చేసినటువంటి అబ్షాలోము చచ్చిపోయాడు. ఈ యొక్క 6 మేఘాలు వెళ్ళిపోయాయి. దేవుడు దావీదును చూచి నవ్వాడు. మరలా దావీదు తల మీద కిరీటం పెట్టబడింది. ప్రియులారా, యేసేపును గోతిలోకి ఇస్తూ వాళ్ళు అన్నారు, వీడి వీడి కలలేమవుతాయో చూద్దామని చెప్పి గోతులో వేశారు. ఆ కలలు నెరవేరటం కొరకే వాళ్ళు గోతులో వేస్తున్నారని వాళ్ళకేం తెలుసు? ఆ తర్వాత యేసేపు ఫరో అంతటి వాడై అక్కడ ఉంటారని ఎవరైనా అనుకున్నారా? ఒక్క రోజులో 10 మంది కొడుకులు, 3 కుమార్తెలు చనిపోయి పెంట మీద ఉన్నటువంటి యోబు మరలా తిరిగి లేస్తాడని, సింహాసనం మీద కూర్చుంటాడని, అతని కిరీటం అతని తల మీద పెట్టబడుతుందని ఎవరైనా అనుకున్నారా? చేప మింగేసింది యోనాను. 3 రోజుల తర్వాత ఈ యొక్క యోనా ఆ నినివే పట్టణంలో గ్రేట్ ప్రీచర్గా రివైవల్ తీసుకొస్తాడని ఎవరైనా అనుకున్నారా? ఇవి దేవుని కృపా కార్యాలు. ఈ కీర్తనకి ఏం పేరు పెడదాం? ప్రతి వాని బాష్ప బిందువు ఆయనే తుడిచివేయను. ప్రార్థన చేసుకుందాం.